నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో. సో దానికి సంబంధించి అక్కడ కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి రావడం జరిగింది. సో అసెంబ్లీకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ భయపడిపోయిండు, మేము అన్ని లెక్కలు చూపిస్తామని చెప్పేసి రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి అనేక ఆరోపణలు ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే అనేక అక్రమాలు చేసినట్ట బీఆర్ఎస్ పార్టీ. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము మాట్లాడదామంటే కేసీఆర్ పారిపోయిండు, ఒక సంతకం పెట్టి అక్కడ వచ్చి ఆయన జస్ట్ హాజరైపోయినట్టుగా ఆయన జీతం కోసం వచ్చి ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. సో దాని మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ లీడర్ పల్లె రవికుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు శాసనసభ సమావేశాలంటే అధికార ప్రతిపక్ష శాసనసభ అంటేనే అధికార ప్రతిపక్ష సభ్యులకి సమాన హక్కులు సమాన ఇవి ఉండదు. ఆ హక్కులను కాపాడాల్సినటువంటిది స్పీకర్ గారు, కస్టోడియన్ స్పీకర్ గారు. అయితే వాళ్ళ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నోత్తరాల సమయంలో లేచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రించినటువంటి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినటువంటి భాషతోటి విద్వేషంగా కూర్చుంటే, చౌకబారుగా మాట్లాడుతుంటే కనీసం స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నిలువరించే ప్రయత్నం చేయలే. కానీ అదే విషయం వెంటనే దానికి సంబంధించి సమాధానంగా మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. ఆయన ఏది ముఖ్యమంత్రి గారు అన్ని గంటన్నర సేపు మాట్లాడిండు, దానికి సమాధానం చెప్పాలి కదా. మరి చెప్పడానికి ఉపనాయకుడు హరీష్ రావు గారు, మిగతా టీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నిస్తే స్పీకర్ గారే బాజాప్తా మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శించినట్టయితే నేను మైక్ ఇవ్వను, కట్ చేస్తా, మీరు ప్రశ్నలు మాత్రమే అడగండి అని చెప్పి స్పీకర్ గారే ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతూ రూలింగ్ ఇస్తే ఇక చట్టసభలకు అర్థమేమున్నది? చట్టసభలు దేనికోసం ఉన్నది? ప్రజలకు సంబంధించినట్టు అధికార పక్షానికి అనేక సందర్భాలు ఉంటాయి, అనేక అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సభలు ఉంటాయి, సెక్రటరియట్ ఉంటుంది, ప్రతి చోట మాట్లాడేది వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన మాట్లాడే అవకాశం ఉంటుంది. మళ్ళీ అసెంబ్లీ కూడా అధికార పక్ష సభ లాగానే నడుపుతామంటే ప్రతిపక్షాలకి ఇంకెక్కడుంది వేదిక, అవకాశం ఎక్కడుంది? ప్రతిపక్షాల గొంతును. అందుకోసమే బరాబరుగా వాళ్ళ ప్రతిపక్షం అనేది ప్రతిపక్షాల గొంతును కాపాడాల్సింది, ప్రతిపక్షాల హక్కులను కాపాడాల్సింది స్పీకర్ గారు. ఆ స్పీకర్ గారే స్వయంగా ప్రతిపక్షాల గొంతు నొక్కిస్తామంటే ఇంకా అక్కడ ఉండాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్కి లేదు. అందుకోసమే సభ నుంచి బయటకు వచ్చేసి అంతిమంగా ప్రజాక్షేత్రమే కదా, ప్రజాక్షేత్రాన్ని మించినటువంటి సభ ఇంకేది లేదు. ప్రజలు 4 కోట్ల ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజాక్షేత్రంలోనే మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీని కూడా ఒక గాంధీ భవన్ సభలాగా జరుపుతామంటే, అసెంబ్లీని కూడా ఒక సిఎల్పి సభలాగా నడుపుతామంటే, అసెంబ్లీని కూడా ఇంకో రకంగా జరుపుతామంటే అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాక్షేత్రంలోనే బరాబరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేస్తున్నటువంటి నదీ జలాల విషయంలో కానీ ఇంకా మిగతా విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని, వంచనని, ద్రోహాన్ని ప్రజాక్షేత్రంలోనే ప్రజలకు విడమర్చి చెప్పదలుచుకున్నాం. ఆ ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం. ఇంకొకటి అన్న, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం కూడా మనం తెచ్చుకున్నది కూడా నీళ్లు, నియామకాలు, నిధులు అనే అంశంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సంపాదించుకున్నాం. సో ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తున్నాం, దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుపడుతున్నారు. రాష్ట్రాన్ని బాగు చేద్దామంటే వాళ్ళు అడ్డం వచ్చి అడ్డుగోడలేస్తున్నారని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? బ్రదర్, వాళ్ళు చేసే అభివృద్ధి ఏంది, మేము అడ్డం పడ్డది ఏంది చెప్పండి. ముందుగా మూసి ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు. మూసి ప్రక్షాళన చేయటం కోసమే కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అనే ఒక సెపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసి ప్రక్షాళన కోసం మీరు 60 సంవత్సరాల సమైక్య ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, మీరే కదా తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మీ నిర్వాహకం పుణ్యాన్నే ఇవాళ మూసి అనేది మురికి కంపుగా మారింది. ఎందుకు అంటే బయో వేస్టేజ్ని, కెమికల్ వేస్టేజ్ని నేరుగా మూసీలకు వదలటం వల్ల వచ్చినటువంటి సమస్య. అందుకే కేసీఆర్ గారు ఒక శాస్త్రీయంగా ఇవాళ ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి హైయెస్ట్ దేశంలో ఎక్కడా లేనంతగా 30 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని మూసి మీద నిర్మాణానికి చేసి ఇప్పటికి పూర్తి చేసింది. మరో 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం
కేంద్ర ప్రభుత్వానికి సహకారంతో నిర్మాణం చేయడం కోసం ప్రతిపాదన చేసి పంపించింది. అది మొదటి దశలో చేసింది. రెండవది మళ్ళీ మూసి రెండు వైపులా దానికి సంబంధించినటువంటి పార్కులు, వాకింగ్ ట్రాక్లు, అట్లాగే మధ్యలో ఒక 15 చోట్ల బ్రిడ్జ్ కమ్ వాటర్ షెడ్ మొత్తం అవన్నీ కూడా ప్లాన్ జరిగింది. వీటంతటికి ఎంత అంటే దీనికి డిపిఆర్ రూపొందించి ఎంత అంటే 26,000 కోట్లు. 26,000 కోట్లతోటి ఇప్పటికే దాదాపు ఈ 30 ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తయినాయి, ఇంకో చాలా పనులు పూర్తయినాయి. ఇంకా అయితే మరి ఇంకో మీరు అనుకుందాం, మీరు అన్నట్టు ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు అనుకుందాం. మొదట వాళ్ళే చెప్పారు 40,000 కోట్లతోటి మూసి సుందరీకరణ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. మరి 40 మీరు చెప్పిన 40,000 కోట్లతోటి సరే మీ కేసీఆర్ రూపకల్పన చేసి మొదలుపెట్టినటువంటి మూసి ప్రక్షాళన 26,000 కోట్లు పక్క పెట్టండి. మీరు చెప్పింది కదా 40,000 కోట్లు. 40,000 కోట్లు ఒకసారి 70,000 కోట్లు ఎట్లయింది? 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు ఎట్లయింది? 1,00,000 నుంచి వాళ్ళ 1,50,000 కోట్లకి ఎట్లొచ్చింది మూసి ప్రక్షాళన? మీరు చెప్పినాయి కదా అవన్నీ. మరి అంటే మూసి ప్రక్షాళనకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, బరాబర్గా చేయాల్సిందే. కానీ మూసి ప్రక్షాళన పేరు మీద పేద మధ్యతరగతి ప్రజలు తమ జీవితకాల కష్టాన్ని అక్కడ పెట్టుకొని ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకొని పర్మిషన్లు తీసుకొని ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని 30-40 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లని రాత్రే బుల్డోజర్ల పేరు మీద మీరు కూల్చివేస్తామంటే దానికి వ్యతిరేకం మేము. ఒకటి. రెండవది మూసి ప్రక్షాళన పేరు మీద మీరు 20-30 వేల కోట్లతో అయ్యేదాన్ని 1,50,000 కోట్లతోటి లక్షల కోట్ల అవినీతి చేసి దండుకుంటాం, మేము పంచుకుంటాం అంటే దానికి మేము వ్యతిరేకం తప్ప మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఇవాళ మూసి ప్రక్షాళన కార్యక్రమం ఆల్రెడీ ఒక ప్రోగ్రెసివ్ స్టేజ్లో ఉన్నది. ఇప్పటికే అప్పటికే 30 ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తయినాయి, చాలా చోట్ల వాకింగ్ ట్రాక్లు అయినాయి, పార్కులు అయినాయి. నాగోల్ దగ్గర పోయి చూస్తే తెలుస్తుంది. శిల్పారామం కూడా కట్టినాం అక్కడే సంపన్నులకు మాత్రమే పరిమితం ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని కూడా మూసి ఒడ్డునే శిల్పారామం కూడా ఒక అద్భుతంగా కట్టిన ప్రజలు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. 5 కిలోమీటర్ల పార్కు, వాకింగ్ ట్రాక్ కూడా నిర్మాణం జరిగింది. ఇది కదా జరిగింది. మేము మూసి ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు, వాస్తవాలు చెప్పండి, అబద్ధాలు మాట్లాడొద్దు, దుష్ప్రచారం చేయొద్దు, విద్వేషం కక్కొద్దు. ఎస్, ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు తిరగబడ్డారు. మూసి ప్రక్షాళన పేరు మీద ఇండ్లు కూలగొడుతుంటే ప్రజలు తిరగబడ్డారు, తరుముతున్నారు మమ్మల్ని అని చెప్పేసి ఏం చేసిండ్రు? దొంగ ఎత్తుగడేసి నల్గొండ జిల్లాకు పోయి రైతులకేదో వీళ్ళు ఉద్ధరిస్తున్నట్టు నల్గొండ జిల్లా రైతులని మూసి ప్రజల మీదకి ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లకు కూలిపోతున్నటువంటి వాళ్ళకి నిరాశ్రయులైతున్నటువంటి వాళ్ళ మీదకి ఎగదోసే ప్రయత్నం ప్రజల మధ్యన, అటు రైతులకి ఈ పేద మధ్య తరగతి మధ్యన ఎగదోసే ప్రయత్నం చేసి ఒక దుర్మార్గమైనటువంటి విభజించి పాలించేటువంటి ఒక కుట్రకు కూడా శ్రీకారం చుట్టిరు. అయినా కూడా ప్రజలు విజ్ఞులు కాబట్టి వీళ్ళు చేసే మోసాన్ని, వీళ్ళు చేసేటువంటి కుట్రని, దుర్బుద్ధిని ప్రజలు ఎండగట్టి తిరిపెట్టు. వీఆర్ నాట్ అగెనిస్ట్ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. వాస్తవమే. అయితే మొన్న అసెంబ్లీకి కేసీఆర్ వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి అంత ప్రిపేర్ అయినట్ట. వాస్తవానికి అన్ని విషయాలు మాట్లాడదాం, మొత్తం చర్చిద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. సో అక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ భయపడ్డారు, మేము అడిగే క్వశ్చన్లకు వాళ్ళ దగ్గర సమాధానం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో అక్కడ కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయిండు? అసలు వాళ్ళు మాట్లాడినటువంటి పదజాలం ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ మంత్రులు కొందరు ఈ పడికట్టు, ఈ మోసపూరిత పదజాలను మానుకుంటే మంచిది. ఈ పడికట్టు పదాలను మానుకుంటే మంచిది. ఏం ప్రిపేర్ అయ్యిండ్రు? ఇప్పటికి 3 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. 3 సార్లు ఇచ్చారు జలాల మీద. ఆ 3 సార్లు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి గారికి ఏమర్థమైంది, నీటిపారుదల శాఖ మంత్రికి ఏమైంది, వాళ్ళ మంత్రులకి ఏమైందో వాటరు నీళ్లు తప్ప ఏం అర్థం కాలే. వాళ్ళకి ఏమర్థమైందో తెలియాలి. ముఖ్యమంత్రి గారు తన అజ్ఞానాన్ని మళ్ళీ మొన్న కూడా అసెంబ్లీ కంటే ముందు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రదర్శించుకున్నాడు కదా. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కి, బచావత్ ట్రిబ్యునల్కి తేడా తెలియదు వారికి, ముఖ్యమంత్రి గారికి. మరి యారో ప్రిపేర్ అయ్యారట, 5 సార్లు ఐఏఎస్ అయ్యేటోళ్ళట. మరి వాళ్ళకి పాఠం చెప్పిన వాళ్ళు ఏం చెప్పిరో, వీళ్ళు రాసిచ్చిన వాళ్ళు ఏం రాసిచ్చారో, వీళ్ళకి ఏం అర్థమైందో దాన్ని తెలిసింది. ఇంకా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు బచావత్ ట్రిబ్యునల్కి తేడా తెలియకపోతే ఇంకా వీళ్ళకి నీళ్ళకి సంబంధించి గోదావరి నది మీద ప్రాజెక్టులు ఏం అర్థమైనాయి, కృష్ణానది మీద ప్రాజెక్టులు ఏం అర్థమైనాయి. ఇంకొకటి అదే నల్లమల్ల పులిబిడ్డ పాలమూరు నుంచి నడుచుకుంటూ వచ్చిండు, నల్లమల్ల అడవి నుంచి నడుచుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మరి గదే మరి పాలమూరు నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి నల్లమల్ల పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారికి
జూరాల నుంచి జూరాలకు శ్రీశైలంకు మధ్యన కృష్ణానదిలో తుంగభద్ర నది వచ్చి కలుస్తుందని తెలియదు. ఇంకా మరది వీళ్ళు నేర్చుకున్నటువంటిది. వీళ్ళు స్టడీ అయ్యి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్లు రాసి 5 సార్లు 10 సార్లు ఐఏఎస్ అయ్యేది. ఇక అక్కడ వీళ్ళకి తెలివేదో వీళ్ళకి చెప్పినటువంటి వాళ్ళ తెలివితేటలేదో గానే బయటపడ్డాయి. బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే, ఆయన చెప్పినట్టే ఏంటున్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే ఎక్కడ చూసినా కూడా అంటా ఉన్నారు. సో అది ఎట్లా చూడొచ్చు, ఎట్లా చెప్తారు ప్రజలకి? నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ మంత్రులకి కాంగ్రెస్ నాయకులకి చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ ఎందుకు? చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ ఎందుకు? చంద్రబాబు నాయుడు అంటుంటే మీకెందుకు బాధ అనిపిస్తున్నది? అరే మీ కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ అహంకార రాజకీయాలకు వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ పుట్టిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు. ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడేది మనందరికీ తెలుసు. మరి మీకు వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని మాట్లాడితే, నాయకుడు చేసేటటువంటి తెలంగాణ వ్యతిరేకంగా చేసే కుట్రలు కుతంత్రాలని మాట్లాడితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఎందుకు బాధ అనిపిస్తున్నది? ఎందుకు బాధ అనిపిస్తుంది చెప్పండి. కాకనే కదా మేము బరాబర్గా తెలంగాణ ప్రయోజనాలని, తెలంగాణ వనరులని, తెలంగాణ ప్రయోజనాలు ఎవరు బలిపెట్టినా, తెలంగాణ వనరులను ఎవడు దోచుకున్నా, ఎంత పెద్దోడైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా బరాబర్గా నిటారుగా నిలబడతాం, కొట్లాడతాం, ఎదిరిస్తాం. భయపడేది లేదు, రాజీ పడేది లేదు. కాబట్టే చంద్రబాబు నాయుడు కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరైనా తెలంగాణ ప్రయోజనాలని, తెలంగాణ జల దోపిడీ చేస్తామంటే గోదావరి నది జలాలని తెలంగాణకు దక్కకుండా తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ భూములని ఎండబెట్టి బీడి భూములుగా మార్చి ఆంధ్రకు తర్వాత తమిళనాడుకు తీసుకుపోతామంటే ఊరుకునేది లేదు, రాజీ పడేది లేదు. బరాబర్గా చట్టసభలో మా గొంతు నొక్కితే ప్రజాక్షేత్రంలో ప్రజల్లో తేల్చుకుంటాం. నీళ్లు ఇక్కడి నుంచి తీసుకుపోతున్నారు, వాళ్ళకు పోతున్నాయి, వీళ్ళు చూసుకుంటూ కూర్చుంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో చూసి చూడనట్టు ఆంధ్రాకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు మన నీళ్ళని అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా దాన్ని అడ్డుకట్టేయొచ్చు కదా, వాళ్ళకి ధీటుగా మాట్లాడి వాళ్ళని అసెంబ్లీలో వాళ్ళతో చర్చలు చేసి నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ గారు నీళ్లు నియామకాలు అనే ఒక పెద్ద అంశంతో వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళకు మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్తే సరిపోతుంది కదా, అక్కడ అవకాశం ఇస్తలేరా? ఓకే, ఆ స్పీకర్ గారే ముఖ్యమంత్రి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడదాన్ని రూలింగ్ ఇచ్చి అది చేసిన తర్వాత జరిగింది. అది ఒక పక్కకు పెడదాం. ఏం జరిగింది, ఎప్పుడు చర్చ అయింది? కేసీఆర్ గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 ఏళ్లుగా పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టి 80% ప్రాజెక్ట్ అయిపోయినటువంటి పనిని పూర్తి చేయకుండా ఎండబెట్టి ఆపినరని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఆ నేపథ్యంలో కదా ఇవన్నీ వచ్చింది. ఈ పురుగులన్నీ బయటకు వచ్చినాయి అక్కడే కదా, అప్పుడు కదా మాట్లాడింది, ఈ విషయంగా అక్కడ మాట్లాడింది, ఈ దుష్ప్రచారం మొదలైంది. మరి ఇవాళ బరాబర్ అడుగుతున్నాం, నేను అడుగుతున్నా, పాలమూరు పులిబిడ్డనే కదా, నల్లమల్ల నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి ఆయనే కదా. నీ నల్లగొండ నీ పాలమూరుకు 60 ఏళ్ల సమైక్య పాలకులు లక్షల మందిని వలసల గోసబట్టించి, లక్షల మంది కరువు కాటకాలతో లక్షల ఎకరాలని బీడు భూములుగా మార్చితే, దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చితే, ఇవాళ వాటిని ఆ మార్చడం కోసం సృష్టించిన విషయ వలయాన్ని ఛేదించి కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో దాన్ని ఒక విషయ వలయాన్ని ఛేదించి ఈ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇవాళ 80% పూర్తి అధికార మార్పిడి జరిగింది. అనుకోకుండా అధికార మార్పిడి జరిగింది. 80% పూర్తి అయినటువంటి పాలమూరు రంగారెడ్డిని 2 ఏళ్లలో నువ్వు పాలమూరు పులిబిట్టావు కదా, 2 ఏళ్లలో ఎందుకు మత్తెట్టలే, ఎందుకు అక్కడే ఉంది, ఎందుకు పూర్తి చేయలే? అది కదా వాళ్ళ దాని గురించి మాట్లాడుతున్నందుకు వీళ్ళ భయం. ఎందుకు అంటే వీళ్ళ కేవలం తెలంగాణ ప్రజల పేరు మీద పాలమూరు పులిబిడ్డన్నా, పాలమూరు బిడ్డలమన్నా, తెలంగాణ అన్నా ఏది అన్నా కూడా వీళ్ళకు తెలంగాణ ప్రజలు ఇచ్చే అధికారం కావాలి తప్ప తెలంగాణ బ్రతుకులతోటి వీళ్ళకి సంబంధం లేదు. తెలంగాణ ప్రజలు నాశనమైన, తెలంగాణ విధ్వంసమైనా కూడా వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ ప్రయోజనాలని, తెలంగాణ ప్రజలని చంద్రబాబు నాయుడుకు అటు నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టి బలి పెట్టడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఆ బండారం ఇలా బయటపడుతున్నది కాబట్టి ఈ విషపు మాటలు, ఈ విద్వేషపు మాటలు, ఈ దుష్ప్రచారము, ఈ దబాయింపులు, ఈ బెదిరింపు మాటలు, అది స్పీకర్ స్థానాన్ని తమ చేతుల్లో ఏకపక్షంగా కనుసైగల్లతోటి స్పీకర్ స్థానాన్ని
ఇవాళ ప్రతిపక్షం గొంతు కూడా నొక్కేటట్టుగా చేయటమే, అందుకే ప్రజాక్షేత్రమే అంతిమంగా మాకున్నటువంటి అవకాశం. ఆ ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. మరి ఇంత జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే ఏం చేయబోతున్నారు? కేసీఆర్ గారు బయటికి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజాక్షేత్రం, అందుకే చట్టసభలు అనేది ప్రజలకి, అధికార పక్షానికి, ప్రజల తరఫున మాట్లాడటానికి, గొంతెత్తటానికి చట్టసభలు. ఆ చట్టసభలకు కస్టోడియన్ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. స్పీకరే కస్టోడియన్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఏకపక్షంగా అధికార పక్షం వహిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బరాబర్గా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటే మేము చెప్పదలుచుకున్నటువంటి అన్ని అసెంబ్లీలో చెప్పదలుచుకున్న నెక్స్ట్ ప్లాన్ ఏంది బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్? ప్రజాక్షేత్రంలో చెప్పదలుచుకున్న విషయాలన్నీ ప్రజాక్షేత్రంలోనే చెప్తాము. పాలమూరు, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు బరాబర్ ప్రజాక్షేత్రంలో గడపను తడతాం. తెలంగాణకు జరుగుతున్నటువంటి నీటి వనరులో నీటి దోపిడీని, మోసాన్ని ప్రజలకు విడమర్చి చెప్తాం. అక్కడే వీళ్ళ సంగతి ఏందో తెలుసుకుంటాం. బరాబర్ వదిలిపెట్టేది లేదు. థ్యాంక్ యూ.